భద్రాచలంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా భద్రాచలంలోని ప్రైవేటు విద్యా సంస్థలు, డ్రైవర్లు, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ హాజరయ్యారు. తొలుత పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్యతో కలిసి ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను తనిఖీలు చేశారు. ప్రయాణాల్లో హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అత్యవసరమని గుర్తు చేశారు. ముఖ్యంగా విద్యార్థులను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వారి యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ఘోర ప్రమాదాల గురించి ఆయన హెచ్చరించారు. ఒక వ్యక్తి మానవ లోపల దేశానికి కూడా నష్టం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద నడిచే పాదచారులు మొదలుకొని సైక్లిస్టులు మొదలుకొని ప్రతి వాహనం నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఒక వ్యక్తి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వ్యక్తి పొరపాటు చేస్తే తన ప్రాణానికి నష్టం, తన వెహికల్లో ప్రయాణం చేస్తే ఈ తోటి ప్రయాణికులకి ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రోడ్డు ప్రయాణికులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి తను జాగ్రత్తగా ఉండడంలో తను కాపాడుకుంటూ తన వాహనంలో ప్రయాణం చేసేవాడు ప్రాణాలు కాపాడుకుంటూ అదర్ రోడ్డు యూజర్స్, రోడ్డు మీద ప్రయాణించే ఇతర ప్రయాణికులను కూడా కాపాడుతామని తెలియజేస్తూ ఇది ఒక జీవితం, ఒక కుటుంబాన్ని. We have from January 1st to January 31st road safety month. So in lieu of this road safety month, we started this campaign where we checked the fitness certificate and ensured that each and every school bus is fitted with minimum safety requirements like fog lamps, like proper indicators, lights are working, proper emergency door is there, fire extinguishers are there, and first aid boxes are there. I along with the MBI Garu would request for the school department and all the principals to ensure that the school children who will be traveling in these buses must know that there exists an emergency door, that there exists a fire extinguisher. Would like to request the parents, the students and all the residents. మత్తు పదార్థాల అక్రమ రవాణా కేసులో చిక్కిన వాహనాలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.